ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు కొడాలి నాని అరెస్ట్ అవ్వడం ఖాయం అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో కొడాలి నాని మీద ఏ కేసు నమోదైంది, కొడాలి నానిని అసలు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. విశాఖ జిల్లాకు చెందినటువంటి ఒక లా విద్యార్థిని కొడాలి నాని మీద విశాఖ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేయడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొడాలి నాని ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు గారి మీద, అలాగే వారి కుటుంబ సభ్యుల మీద, నారా లోకేష్ గారి మీద, అలాగే పవన్ కళ్యాణ్ మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ వ్యక్తిగత దూషణకి దిగి దుర్భాషలాడి అసలు ఏ ప్రజాప్రతినిధి కూడా మాట్లాడనటువంటి అసభ్యకరమైనటువంటి పద్యజాలంతో వీరి మీద విరుచుకుపడి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే నేను ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి నాకు తీవ్రంగా నన్ను ఇబ్బందికి గురి చేశాయంటూ కూడా ఒక లా చదువుతున్నటువంటి విద్యార్థిని కొడాలి నాని మీద నిన్న విశాఖ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలోనే విశాఖ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీసులు కూడా ఆ కేసుని నమోదు చేశారు. ఏ సెక్షన్ల కింద ఆ కేసు నమోదు చేశారు, అసలు కొడాలి నాని మీద ఎవరు కేసు పెట్టారు అనేది మనం ఒకసారి వివరాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు, కొడాలి నాని అరెస్టుకు రంగం సిద్ధం అంటూ మనం కొన్ని వార్తలు చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు ఇతర కూటమి నేతలపై అసభ్యకర పోస్టులు, వ్యాఖ్యలు చేశారని ఓ యువత ఫిర్యాదు చేసింది. కొడాలి నాని తిట్లు భరించలేక ఫిర్యాదు చేసినట్లుగా ఆ యువతి పేర్కొన్నారు. అంటే ఆ యువతి పేరు అంజనా ప్రియ. ఆవిడ ఏయులో ఆంధ్ర యూనివర్సిటీలో లా కాలేజీ స్టూడెంట్గా అయితే ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కొడాలి నాని గారి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష నేతలైనటువంటి అప్పటి ప్రతిపక్ష నేతలైనటువంటి చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే నారా లోకేష్ గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద కొన్ని వివాదాస్పదమైనటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, దుర్భాషలాడారు. దానికి నా మనసు చెలించిపోయింది. ఆ వ్యాఖ్యలు నన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టాయి, అందుకే నేను ఇప్పుడు కేసు నమోదు చేస్తున్నానంటూ కూడా ఆ యువత పేర్కొన్నారు. విశాఖ పోలీసులు 353 సబ్ క్లాస్ 2 ప్రకారంగా, అలాగే 353 సబ్ క్లాస్ 3 సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేశారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే విశాఖ పోలీసులు ఇప్పుడు కొడాలి నానికి 41A కింద నోటీసులు ఇచ్చి ఆయన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో అయితే చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఉన్నారో వారు అప్పటి ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు గారి మీద, వారి కుటుంబం మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, వారి కుటుంబం మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ దుర్భాషలాడుతూ కొన్ని పోస్టులు పెడుతూ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరైతే అసభ్యకరమైనటువంటి పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో వారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే వెంటాడుతూ ఉంది. వారిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తూ ఒక్కొక్కరికి నోటీసులు ఇస్తూ కొంతమందిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలోనే కొడాలి నాని అరెస్ట్ కూడా తప్పదు అనేటువంటి విశ్లేషణలు కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు. ఇప్పటికే గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వ్యూహం అంటూ ఒక సినిమాని డైరెక్ట్ చేసినటువంటి ప్రముఖ దర్శకులైనటువంటి రామ్ గోపాల్ వర్మకి కూడా ఇప్పుడు ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు నోటీసులు 41A కింద నోటీసులు అందజేసినటువంటి నేపథ్యంలోనే, అలాగే పోసాని కృష్ణమురళి గారి మీద కూడా కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదైనటువంటి నేపథ్యంలో గతంలో ఎవరైతే ప్రతిపక్ష నాయకుల మీద, ఇప్పుడు కూటమి నాయకుల మీద పోసాని గారు, అలాగే ఆర్జీవి గారు, కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు అరెస్ట్ కాబోతున్నారనేటువంటి ప్రచారం అయితే
ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున జరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే దూకుడుగా అయితే వ్యవహరించడం లేదు. ఆచితూచి నిజంగా వారు చట్ట ప్రకారంగా నడుచుకుంటూ ఉంటున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మొన్న ఆర్జీవి గారికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే 41A కింద నోటీసులు అందజేశారు. అలాగే ఈ కేసులో కూడా కొడాలి నాని గారికి ఆ నోటీసులు మాత్రమే అందజేస్తారనేటువంటి సమాచారం అయితే అంత ఉంది. అలాగే పోసాని గారికి కూడా కొన్ని నోటీసులు అందవచ్చు అనేటువంటి సమాచారం అయితే మనకు అందుతోంది. ఇప్పటికే గతంలో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసి దుర్భాషలాడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ సానుభూతిపరుడు ఎవరైతే ఉన్నారో అతన్ని అంటే వర్రా రవీందర్ రెడ్డిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని అతని మీద కేసు నమోదు చేశారు. అలాగే బోరుగడ్డ అనిల్ అతను కూడా గతంలో పవన్ కళ్యాణ్ గారిని, వారి కుటుంబ సభ్యుల్ని, చంద్రబాబు గారిని, వారి కుటుంబ సభ్యుల్ని వివాదాస్పదంగా పురుష పదజాలంతో ఆయన దూషించినటువంటి నేపథ్యంలోనే అతని మీద కూడా కేసు నమోదు చేసి ఈరోజు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఇక వైసీపీ నేతలందరూ కూడా అరెస్ట్ అవ్వడం ఖాయం అంటూ కొంతమంది విశ్లేషణ చేస్తూ ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఆ రకంగా చర్యలు అయితే ఎక్కడా తీసుకోవట్లేదు. నిజంగా కక్షా రాజకీయాలకు తావు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఎవరైతే అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో వారికి చట్టపరంగా ఎటువంటి శిక్షలు పడాలో ఆ రకంగానే ఆలోచిస్తూ ఇప్పటివరకైతే కొంతమందికి 41A కింద నోటీసులు అందజేయడం జరిగింది. అలాగే కొడాలి నాని విషయంలో కూడా మొదట నోటీసులు అందజేస్తారు. దానికి గనక ఆయన విచారణకు హాజరు కాకపోతే అప్పుడు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పట్లో అయితే అరెస్ట్ ఉండేటువంటి అవకాశం లేదు అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటే, లేదు గతంలో అసలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొడాలి నాని గారు ఎన్నో సందర్భాల్లో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మహిళల అని కూడా చూడకుండా ఎంతో మందిని తోలనాడారు. కాబట్టి కొడాలి నానిని అరెస్ట్ చేసినా తప్పలేదు, కొడాలి నాని అరెస్ట్ జరగాల్సిందే అంటూ కొంతమంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కక్షా రాజకీయాలకు తావు లేకుండా చట్ట ప్రకారంగా ఏదైతే చేయాల్సిన అవసరం ఉంటుందో ఆ రకంగానే చంద్రబాబు గారి పరిపాలన అయితే ఇప్పటివరకు సాగుతూ వస్తుంది. అందుకే కొంతమంది టీడీపీ నేతలు, టీడీపీ కార్యకర్తలు కూడా చంద్రబాబు గారి మీద అంటే పలు సందర్భాల్లో అయ్యో గతంలో మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని దూషించిన వారు ఉన్నారు, వారి మీద కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేయించవచ్చు కదా అన్నప్పుడు కూడా ఆయన ఎటువంటి రాజకీయ కక్షలు అనేవి మన పరిపాలనలో ఉండవు, మనం రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి అనేది మాత్రమే మన ఎజెండాగా పనిచేస్తున్నాం అంటూ కూడా ఆయన కార్యకర్తలను అలాగే టీడీపీ నాయకులను కూడా సర్ది చెప్పుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే కొడాలి నాని అరెస్ట్ అయితే ఉండేటువంటి అవకాశం అయితే లేదు అంటూ కూడా మనం విశ్లేషణ చేసుకోవచ్చు.